హలో సంతోష్ గారు, మై సెల్ఫ్ శైలు. హాయ్ మానస గారు. హాయ్ శైలు. మిమ్మల్ని కలవడం చాలా హ్యాపీగా ఉంది. కపుల్ ఫ్రెండ్లీ మూవీ నేను ఫస్ట్ డే ఫస్ట్ షో చూశాను సంతోష్ గారి కోసం. నాకు చాలా ఇష్టం మీరంటే, మీ మూవీస్ అన్నీ చూశాను. థ్యాంక్ యూ. సో కపుల్ ఫ్రెండ్లీ మూవీలో మిత్ర, శివ ఈ క్యారెక్టరైజేషన్ అయితే నాకు చాలా నచ్చింది. మీరు ఏడవడం అయితే చాలా క్యూట్గా ఏడ్చారు. అసలు ఇలా ఎవరైనా చెప్తారా లేదో తెలియదు, కానీ ఏడుస్తే కూడా అబ్బాయిలు ఇంత బాగుంటారు అనిపించింది. యాక్చువల్గా మగాళ్ళు ఏడిస్తే క్యూట్గా ఉంటారు అనుకుంటా నేను, లేదా ఏడలే మనం యాక్చువల్గా ఏడలే మరి అదే ఏడుపు రాదే ఏంటి ఏది పాపం నువ్వు అలా ఫీల్ అయ్యావా? ఆవిడ ఒక యాక్చువల్గా పాపం చాలా పాజిటివ్గా చెప్పారు, కూడా చాలా క్యూట్గా ఉన్నారు అని చెప్పి. థ్యాంక్ యూ. ఈ మూవీకి ప్రభాస్ గారు మెయిన్ పిల్లర్గా చాలా సపోర్ట్ చేసి ప్రమోషన్స్ చేశారు. ఒక్క వన్ వర్డ్ మీరు ప్రభాస్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఏం చెప్పాలి, ఏం చెప్పినా సరిపోదు. ఈజ్ మై ఎవ్రీథింగ్, ఐ లవ్ హిమ్. నైస్. వన్ లాస్ట్, ఒక హగ్ ఇస్తావా సంతోష్? థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఇట్. ఆవిడ సినిమా నచ్చింది కాబట్టి థ్యాంక్ యూ చెప్పాను. హగ్గుకి ఇవ్వలేదు, హగ్గుకి థ్యాంక్ యూ చెప్పలేదు నేను. హాయ్ మానస గారు, వెల్కమ్ టు మై క్రష్ లిస్ట్. థ్యాంక్ యూ. ఉన్న వాళ్ళు అందరినీ డిలీట్ చేసేసాను, ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఇప్పుడు మీరే ఉన్నారు. యాక్చువల్లీ నేను సినిమాకి వెళ్ళేటప్పుడు సంతోషన్న కోసమే వెళ్ళాను, టు బి ఫ్రాంక్. కానీ మేడం ఫ్యాన్ అయ్యేసి వచ్చాను. అండ్ మీ యాక్టింగ్ డే బై డే నాకు చాలా నచ్చుతుందన్న. అండ్ ఈ మూవీ నేను చూసి ఇంకా నలుగురికి సజెస్ట్ చేశాను. జస్ట్ ఈరోజు క్వశ్చన్ అడగడానికి రాలే, కానీ మీరు ఇలాంటి మూవీస్ ఇంకా చాలా తీయాలి. అండ్ ప్రభాస్ అన్న చెప్పినట్టు యూవీని మీరు వదలకండి, యూవీ మిమ్మల్ని వదలదు, అంతే. ఓకేనా? కంగ్రాట్స్ ఇద్దరు, కంగ్రాట్స్. అండ్ మా ఫ్యామిలీని కూడా తీసుకెళ్తున్నాను ఈ వీకెండ్కి. సో ఇంకా నలుగురు సజెస్ట్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ ద మీమర్ మీట్. థ్యాంక్ యూ. లాట్స్ ఆఫ్ లవ్. ఇద్దరికి కంగ్రాచులేషన్స్ చెప్పాలి. మూవీ అయితే నేను ఫస్ట్ డే వెళ్ళలేదు, కానీ సెకండ్ డే వెళ్ళాను ఆఫీస్ వర్క్ వల్ల. అండ్ మీరు అంటే బీటెక్ తర్వాత, బీటెక్ కాదు, ఇంటీరియర్ డిజైన్ చేశారు కదా. అంటే ఒక ఇన్సిడెంట్ అయితే మాకు కనెక్ట్ అయ్యింది. బాత్రూంలో కూర్చొని బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తారు కదా, అదే కనెక్ట్ అయ్యింది. ఆ రిమైనింగ్ అంతా అలాగే ఎప్పుడైనా మీకు అంటే అనిపించిందా ఇది అంటే స్ట్రగులింగ్ లైఫ్ కానీ రియల్ లైఫ్లో అలాగే అనిపించిందా మీకు ఎప్పుడైనా? బ్యాంక్ బ్యాలెన్స్ జీరో అయిపోవడం, ఓ అమ్మ బోల్డెన్ సార్లు అయి ఉంటుంది. అసలు చిరాకు వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు అవన్నీ చెప్తే అసలు చాలా వరస్ట్గా ఉంటుంది. అసలు నా బ్యాంక్ అకౌంట్ చాలా కాలం తర్వాత బెటర్ అయింది. ఫస్ట్లో అసలు బ్యాంక్ అకౌంట్ దారుణం. మీరు చెన్నైకి వెళ్ళారు కదా, అంటే రియల్గా మీకు తమిళ్ వచ్చా లేదంటే మూవీ కోసం నేర్చుకున్నారా? మూవీ కోసం మూవీలో వాడినంత నేర్చుకున్నా ఉండాలి, అంతే. ముందేమి రాదు యాక్చువల్గా. మ్యామ్ మీకు అంటే ముందు మీ అందానికి మిస్ ఇండియా అవార్డు వచ్చింది. ఇప్పుడు మీ అందంతో పాటు అభినయంతో కూడిన నటనకి మిస్ వరల్డ్ వచ్చిన తప్పులేదు మేడం, అంత బాగా యాక్ట్ చేశారు సినిమాలోని. వావ్, థ్యాంక్ యూ. అంటే ఈ క్వశ్చన్ అయితే ఆఫీస్లోని ఒక అంటే మామూలుగా మాట్లాడుకుంటాం కదా, మామూలుగా మూవీ చూశారు బట్ రావడానికి అంటే ఆఫీస్ వల్ల అవ్వలేదు, బట్ 2 క్వశ్చన్స్ అడిగారు, అడుగుతాను చెప్పండి. అంటే మూవీలోని మీరు ఒక ఇంటర్వెల్ సీన్ దగ్గర ఉంటుంది కదా, సడన్గా పేరెంట్స్ వస్తారు కదా. సో ఆ విధంగా ఎప్పుడైనా వస్తే పేరెంట్స్ కావాలంటారా లేదంటే లవ్ కావాలంటే ఏంటి చూస్ చేసుకుంటారు అని అడిగారు. మీకు పేరెంట్స్ వర్సెస్ లవ్. అది ఇప్పుడు మా పేరెంట్స్ లవ్ని చూస్ చేసుకున్నారు పాపం వాళ్ళు. నేను చాలా మంచివాడిని కాబట్టి నేను పేరెంట్స్ని చూస్ చేసుకుంటాను. సూపర్. మాన్సర్ మేడం, మూవీలో మనం దొరికిపోతారు కదా, నైట్ 8 o'clockకి డిస్ట్రిపేర్ ఎలా పాసిబుల్ అయింది మేడం? అసలు నైట్ 8 o'clockకి పాసిబుల్ అవ్వదు కదా డిస్ట్రిపేరు.
డిష్ దొరికిపోయింది. ఓకే. అంతే ఇక అందుకే దొరికిపోయింది. ప్లస్ అంటే నన్ను డెస్పరేట్ టైమ్స్ డెస్పరేట్ మెజర్స్ అంతే. యాక్చువల్లీ ఇందాక ఒకటి మర్చిపోయాను అన్న. సో పాన్ ఇండియా #1 బ్యాచిలరే ఈ సినిమాని చూసి లవ్లో పడాలి అని అన్నారు. సో అంత మ్యాజిక్ ఉంది మీ మూవీలో. సో మీ మాటల్లో 2 words చెప్పండి, చూసిన వాళ్ళకి చెప్పండి, ఇంకా చూడబోయే వాళ్ళకి కూడా చెప్పండి వీకెండ్లో సినిమా గురించి. అంటే పాన్ ఇండియా #1 బ్యాచిలరే సినిమా చూసి నేను లవ్లో పడాలి అని అనిపించింది అని అన్నారు ప్రభాస్ గారే. సో అంత మంచి ఫీల్ ఉన్న మూవీ ఇంకొంచెం మీ వర్డ్స్లో చెప్పండి కొంచెం. అంతకుమించిన సక్సెస్ ఏం డార్లింగ్, చాలా పెద్ద సక్సెస్. అండ్ యా బేసిక్లీ సినిమా సేమ్ డార్లింగ్, సినిమా మొత్తం లవ్ తోటే చేసాం. అండ్ ఐ థింక్ ఐ ఫెల్ట్ లైక్ చాలా జెన్యున్గా చెప్పాలి, ఒరిజినల్గా చేయాలనుకున్న సినిమా. అండ్ ఐ థింక్ అన్న దగ్గర నుంచి మీ వరకు మీరు అందరూ ఇంత అప్రిషియేట్ చేయడం, ఐ థింక్ దిస్ ఇస్ అవర్ సక్సెస్. అండ్